కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన పాలేకర విధానాన్ని అవగాహన కల్పిస్తూ ముందుకు తీసుకువెళ్తున్నామని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకట వెల్లడించారు. రైతులకు మేలు కలిగించేందుకు ప్రభుత్వం చేపట్టిన పాలేకర విధానాన్ని వివరించారు. తాము గత 4 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ వరి సాగు చేస్తున్నామని తెలిపారు. పాలేకర విధానాన్ని ఏపీలోని ప్రతి ఒక్క రైతన్నకు అవగాహన కల్పించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ప్రకృతి వ్యవసాయాల్లో పాలుపంచుకోవాలని, మంచి ఆరోగ్యంతో ఉండాలని సూచించారు. ఈ పాలేకర విధానాన్ని మొట్టమొదటిసారిగా మన ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రయోగాత్మకంగా అన్ని మండలాలు, అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని విప్లవాత్మకంగా తీసుకొని పోతున్నారు. కాబట్టి అందరికీ దీని గురించి అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి నేను బెంగళూరులో ఉంటూ ఇక్కడ ప్రకృతి వ్యవసాయం మీద మమకారంతో చేయడం జరుగుతూ ఉంది. దీనివల్ల మనం రసాయనిక ఎరువులు తగ్గించి మంచి ఆరోగ్యానికి ఉపయోగపడే విధంగా మనం పంటలు పండించుకోవడానికి ఉపయోగపడతాయి. కాబట్టి మన ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో దాని అందరూ కూడా మన కూటమి నాయకులు కానీ, తెలుగుదేశం వాళ్ళు కానీ, బీజేపీ, జనసేన, రైతులు అందరూ కూడా తప్పకుండా మీరు ప్రకృతి వ్యవసాయంతో ముందడుగులు వేసి మీరు మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలని చెప్పి ఈ పాలేకర విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో విప్లవాత్మకంగా తీసుకొని పోవాలని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ ప్రకృతి వ్యవసాయం రైతు వారిగా పెట్టుబడి చాలా తక్కువ. ఒక 2 సంవత్సరాలు భూమి బాగా సాగు చేసుకుంటే ఒక ఆవు ఉంటే 10 ఎకరాలు వ్యవసాయం చేయొచ్చని చెప్పి పాలేకర్ గారు చెప్పడం జరిగింది. మంచి సభలు కూడా పెట్టి రాబోయే రోజుల్లో ఉదయగిరిలో ఏర్పాటు చేయబోతున్నారు ప్రభుత్వం తరఫున. అందుకని రైతులందరూ కూడా ఈ ముందడుగులు వేసి ఈ పాలేకర విధానాన్ని పాటిస్తారని చెప్పి మీకు అందరికీ నమస్కారం.